శ్రీ విఘ్నేశాయ నమః శ్రీ గురుభ్యో నమః మహాసరస్వతి నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? వృషభ రాశి వారికి మాసంలో ఎలా ఉండబోతుంది? వారికి ఏమైనా కష్టాలు తీరే అవకాశం ఉందా? వారికి ఏమైనా లాభాలు ఉన్నాయా? ఉద్యోగాలు వస్తాయా? ఏ విధంగా చేస్తే వారు బాగా ఉంటారు అనే అంశం గురించి మాట్లాడుతున్నానండి. ఈ వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు కృత్తిక 3 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు కలుపుకుంటే ఇది వృషభ రాశిలోకి వస్తుంది. ఈ వృషభ రాశి అధిపతి శుక్రుడు భోగలాలసుడు. ఎక్కడున్నా సుఖంగా ఉండాలని, బంగారం వేసుకోవాలని, నూతన వస్త్రాలు ధరించాలని, రమ్యంగా మాట్లాడాలని, ప్రేమ వ్యవహారాలు జరపాలని ఈ రాశి వారికి బాగా ఉంటుంది. ఏదేమైనప్పటికీ రాశివారు చాలా తెలియకలవారు. కానీ ఆగస్టు మాసంలో వారికి గ్రహాల రీత్యా ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది అనే విషయం తెలియజేస్తున్నాను. వీరికి కలిసి వచ్చేటి ఈ 2 గ్రహాలు సరిగా ఉన్నాయి. ఒకటి గురువు 1వ ఇంట ఉన్నాడు. అంత ప్రభావాన్ని ఇవ్వకున్నా కానీ వారి రాశిలో ఉన్నాడు కాబట్టి కొంతమేరకు ప్రభావం ఉంటుంది. 2, 5, 7, 9, 11 స్థానాలలో ఉంటేనే మంచి విలువనిస్తాడు. ఇకపోతే రాహు ఏకాదశ స్థానంలో ఉన్నాడు, మంచి స్థానంలో ఉన్నాడు, 11వ స్థానంలో. ఈ రాహు 11వ స్థానంలో ఉన్నప్పుడు జరిగేది ఏమిటి? ఈ మాసంలో మీకు అనుకోని ఆదాయం లభిస్తుంది. ఏదైనా లాటరీల ద్వారా కూడా లాభాలు పొందే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే శుక్రుడు కాబట్టి రాహు ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు విందులు, వినోదాలు, ప్రేమ వ్యవహారాలు, సుష్టిగా భోజనాలు, విదేశాలకు వెళ్ళడము, ప్రయాణాలు చేయడము బాగా జరుగుతుంది, హ్యాపీగా జరుగుతుంది. అది నష్టపరిచేది కాదు. మీరు ఏదైనా పెట్టుబడులు పెడితే అనుమానాస్పదంగా మీరు ఇది వస్తుందో రాదో ఎలా అని పెట్టుకుంటే అనుకున్న దానికంటే 4 ఎక్కువగా వస్తుంది. రాహు కలిసి వస్తే మాయా చేస్తాడు, మాయావి రాహు. ఇది జరుగుతుందన్న విషయాన్ని జరగనివ్వడు. ఇది జరగదులే అనుకున్న దాన్ని జరిపిస్తాడు. రాహు యొక్క లక్షణం అది. ఈ మాసములో మీకు కలిసి వచ్చే గ్రహాలలో ఒకటి రాహువు, కొద్దో గొప్ప గురువు సహకరిస్తున్నాడు. వివాహ బాంధవ్య విషయాలలో మీరు ఆచితూచి అడుగులు వేయవలసిన అవసరం ఉంది. అనుకున్న తడుగా వివాహం జరగకపోవచ్చు, ఎందుకంటే పూర్తి స్థాయిలో గురుబలం లేదు కాబట్టి. గతంలో మీరు ఏదైనా ప్రేమ వ్యవహారాలు నడిపి ఆ సంబంధం గురించి ఎదురు చూస్తూ ఉండేది ఉంటే మీరు ప్రయత్నం చేయండి, అది ఫలిస్తుంది. అది రాహు వల్ల, దేనివల్ల గురువు వల్ల కాదు. ఇకపోతే స్థిరాస్తుల విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ మీరు ఆచితూచి అడుగులు వేయవలసిన అవసరం ఉంది. మనకున్న 9 గ్రహాలలో మీకు కేవలం 2 గ్రహాలే పనిచేస్తున్నాయని చెప్తున్నాను కాబట్టి అంత పెద్ద గొప్ప స్థాయిలో మీరు పెట్టుబడులు పెట్టి నష్టపోయే అవకాశం ఉంది. దీన్ని తగ్గించుకోండి, ఓపికగా ఉండండి, సమన్వయాన్ని పాటించండి. ఇంటిలో గొడవలు అయ్యే కారణాలు ఏమైనా ఉంటే దాన్ని తగ్గించే ప్రయత్నం చేయండి. మీరు న్యూట్రల్గా ఉండండి, కానీ ఇది ఖచ్చితము ఇది కాదు అని చెప్పవద్దు. చెప్తే మీరు ఇబ్బంది పాలైపోతారు. స్నేహితులతో సత్సంబంధాలు, గతంలో ఉన్న సంబంధాలన్నీ కూడా ఇంకా బలపడతాయి. వారి స్నేహబంధం వల్ల మీకు మంచి లాభం జరగనుంది. కుటుంబంలో మీ మాట ఇంకొక నెల రోజుల తర్వాతనే నిలబడుతుంది, కానీ ఇప్పుడు మాత్రం మీరు చెప్పినట్టుగా ఏది నడవదు. ఇకపోతే ఉద్యోగాల విషయాలలో ప్రయత్నిస్తున్న వారు ఎవరైతే ఉంటారో ఆ ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. దూర ప్రాంతాలకు వెళ్ళి ప్రయాణాలు చేసి సందర్శించాలనుకున్న మీ కోరికలు నెరవేరుతాయి. విదేశాలకు వెళ్ళాలి, చదవాలనుకున్న వారు కానీ, ఉద్యోగాలు చేయాలనుకున్న వారు కానీ, లేదా తన భర్త దగ్గరికి విదేశాలకు వెళ్ళాలనుకున్న వారు కానీ వారికి ఖచ్చితంగా ఆ యోగం ఉంది. మీరు వెళ్తారు. ఈ మాసంలో ప్రయత్నం చేయండి, మీకు ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. ఇకపోతే ఆరోగ్య విషయం పట్ల మీరు తగు జాగ్రత్తలలో ఉండవలసిన అవసరం ఉంది. ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం మెండుగా ఉన్నాయి. మానసికమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు ఆచితూచి అడుగులు వేయాలి. ఎవరికైనా డబ్బులు బాకీలు అడిగితే దయచేసి ఈ మాసంలో ఇవ్వకండి, అవి తిరిగి రావు. నేను చెప్తున్నాను, 100కు 100 రూపాయలు రావు. ఇకపోతే మొత్తానికి ఆగస్టు మాసంలో అంత పెద్దగా లేదు. రాహు వల్ల మాత్రమే మీకు లబ్ధి చేరే అవకాశం ఉంది కాబట్టి మీరు దీన్ని ఆచితూచి అడుగులు వేసుకోవాలి. మీరు హ్యాపీగా ఉండాలనుకుంటే దైవ ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాలి. ఇకపోతే ఈ వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి నేను ఒక సూచన చేస్తున్నాను. జాతకాన్ని పరిశీలింప చేసుకోండి. జాతకం అనేది జీవితాన్ని విశ్లేషిస్తుంది. గోచారం అనేది తాత్కాలికంగా జరిగే సమస్యలను విశ్లేషిస్తుంది. జాతకంలో లోపాలు కనుక ఉండేది ఉంటే మీరు చాలా ఇబ్బంది పాలవుతారు. గ్రహాలు నీచపడ్డప్పుడు మీ జీవిత కాలంలో దాన్ని సరిచేసుకోలేరు.
ఎంత కష్టపడ్డా కానీ మీరు వెసులుబాటు కాలేరు. దానికి పరిష్కార మార్గం ఏమిటో జ్యోతిష్యమే తెలియజేస్తుంది. దాని ద్వారా మీరు లాభం చేకూర్చవచ్చు. ఎవరి జాతకంలోనైనా కానీ శుక్రుడు మీనరాశిలో ఉంటే ఉచ్చస్థానాన్ని పొంది మీకు ఆర్థిక వెసులుబాటు అనేది బ్రహ్మాండంగా ఉంటుంది జీవితకాలంలో. కానీ అదే శుక్రుడు కనుక ఒకవేళ కన్యారాశిలో కనుక ఉన్నాడనుకోండి, నీచస్థానాన్ని పొంది శుక్రుడిచ్చే ఫలాలన్నీ సరిగా ఉండవు. ఇకపోతే దశల విషయానికి వస్తే నాకు గురుమహర్దశ నడుస్తున్నది, నాకు శుక్రమహర్దశ నడుస్తున్నది, నాకు కేతుమహర్దశ నడుస్తున్నది, చాలా చాలా సంబంధాలు అందరూ సంబరపడుతూ ఉంటారు. ఏ దశ నడిచినా కానీ ఆ నాదుడు ఏ స్థానంలో ఉన్నాడు ఆ ఫలితమే వస్తుంది. ఉదాహరణకు గురువు 2వ ఇంట్లో, మీ లగ్నం నుంచి 2వ ఇంట్లో ఉన్నాడు అనుకోండి, అతని దశ వచ్చినప్పుడు మీకు ఆర్థిక వెసులుబాటు, కుటుంబంలో అన్ని సమస్యలన్నీ సమసిపోతాయి. కానీ అదే గురువు గనక ఒకవేళ 3వ ఇంట్లో ఉన్నాడు అనుకోండి, భాతృస్థానంలో ఉన్నాడు అనుకోండి, ఆయన దశ వచ్చినప్పుడు అన్నదమ్ములకు సేవ చేయడం, మిత్రులకు సేవ చేయడం అదే జరుగుతుంది. కానీ ఆర్థిక వెసులుబాటు రాదు. అదే 4వ ఇంట్లో గురువు ఉన్నాడు అనుకోండి, మీ జాతకంలో ఆయన దశ వచ్చినప్పుడు మీ ఇంటిల్లిపాదికి, మీ కుటుంబానికి, మీ తల్లికి, తర్వాత మీ ఇంటికి సేవ చేస్తారు. కానీ మీ వ్యక్తిగతంగా ఏది జరగదు. ఎక్కడైతే దశానాథుడు లగ్నం నుంచి ఉంటాడో ఆ ఫలాలే వస్తున్నాయి. కానీ గురుమార్గదశ వచ్చినంత మాత్రాన మొత్తం వెలిగిపోతుందని అనుకోకూడదు. శుక్రుడు కూడా అంతే, ప్రతి గ్రహం కూడా అంతే. గ్రహాలన్నవి మంచివి చెడ్డవి అనేది ఏది ఉండదు. అది ఉండే స్థానాలు ఎక్కడ ఉన్నాయో దాన్ని బట్టి ఫలాలు వస్తాయి. కొంతమంది రాహు అంటే భయపడిపోతారు, కొంతమంది కేతు అంటే భయపడిపోతారు. అవి ఉండే స్థానాలు మంచి స్థానాలు అయినప్పుడు మంచి ఫలితాలను, అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. రాహు మంచి స్థానంలో ఉచ్చస్థానాన్ని పొంది కనుక ఆయన మంచి స్థానంలో ఉంటే అద్భుతాలు చేసి చూపెడతాడు, ఏ గ్రహమైనా కానీ. కాబట్టి జాతకంలో మనకు ఏ దశ నడుస్తుంది, ఆ దశానాథుడు ఎక్కడ ఉన్నాడు, అవన్నీ తెలుసుకొని కనుక మనం ముందుకు వెళ్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. గోచారం అనేది కేవలం 1 సంవత్సర కాలాన్ని విశ్లేషించవచ్చును. కానీ జాతకంలో కనుక లోపాలు ఉండేది ఉంటే మరి గోచారం ఏమీ చేయలేదు. కాబట్టి నేను ప్రత్యేకంగా అందరికీ చెప్తున్న విషయం ఏమిటంటే, ఒక మారు మీ జాతకాన్ని పరిశీలింప చేసుకోండి. ఒక జాతకాన్ని పరిశీలింపజేసుకుంటే దాని లోపాలు ఏమిటో తెలుసుకొని దానికి ఓ మంత్రోచ్చరణో, దానికి ఓ పరిష్కార మార్గంగా ఏదైనా ఉపచారము, దానికి ఏదైనా యంత్రము లేదా దానికి సంబంధించిన రత్నాన్ని ధరించండి. ధరిస్తే జీవితకాలంలో హ్యాపీగా ఉంటారు. ఇది నిజము. ఎంతోమందికి నేను ఈ జాతక సమస్యలకు పరిష్కారం చెప్పాను. దీనికి 1000 రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టవలసిన అవసరం ఏమీ ఉండదు. హోమాలు, క్రతువులు అవన్నీ కూడా ఉంటాయి, కానీ అంత పెద్దగా పోవాల్సిన అవసరం లేదు. దైవారాధన, ఏ గ్రహమైతే సరిపోదో ఆ గ్రహాన్ని ఆరాధించి, ఆ గ్రహ యంత్రాన్ని కనుక ఆరాధించేది ఉంటే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. ఎంతోమంది జీవితాలలో వెలుగులు నిండాయి. మీకు ఏదైనా జాతక సమస్యలు ఉంటే నాకు కింది నెంబర్ ఫోన్ చేయండి, మీకు పరిష్కార మార్గం చూపెడతాను. తప్పనిసరిగా అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాతనే మాట్లాడడం జరుగుతుంది, కానీ వేరే విధంగా ఉండదు. చాలా ఫోన్లు వస్తున్నాయి, వారందరూ నాకు ఒకటే ప్రశ్న వేస్తున్నారు, గురువుగారు మీ ఫీజు ఎంత, మీ ఫీజు ఎంత, మీ ఫీజు ఎంత అని. ఈ వ్యవస్థ నడవడానికి కొంత తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ఏదో చంద్రునికో నూలు పోగులాగానే ఉంటుంది, కానీ లక్షల రూపాయలు, 1000 రూపాయలు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ నడపట్లేదు. ఆ భగవంతుడు నాకు అన్ని రకాల వసతులు కలిగించాడు, ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఏదో విధంగా జ్యోతిష్యం ద్వారా కొన్ని కుటుంబాలన్నా బాగు చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాను, కానీ వేరే ఉద్దేశం కాదు. మీకు ఏదైనా సమస్యలు ఉంటే కింద నెంబర్ ఫోన్ చేయండి, తప్పనిసరిగా మీకు సహకరిస్తాను. సర్వే జనా సుఖినో భవంతు.